మరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు అనిల్ రాజు బ్రదర్ ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. వారు గ్రీటింగ్ చెప్తారు, 2 మాటలు కూడా చెప్తారు. ఆ తర్వాత మనం కేక్స్ కొరకు ప్రార్థన, ఆ తర్వాత చివరి అనౌన్స్మెంట్స్, ప్రార్థన, క్లోజింగ్ ప్రేయర్ చేసుకుంటాం. బ్రదర్ ముందుకు రావాలని మనవి. బ్రదర్ స్టీవెన్ తెలుగు. प्रभु यीशु क्रिस्तु प्रभु के नाम में अंदरिकी ना हृदयपूर्वक वंदनालु। प्रभु यीशु मसीह के नाम में आप सभी को मेरे तहे दिल से नमस्कार। मीतो पाटी దైవజనుడు జాన్ గారిని చూడడానికి చాలా సంతోషకరంగా ఉంది। और आपके साथ जो जान भाई जी है उसके लिए मुझे बड़ी खुशी होती है। నేను ఎప్పుడో ఎబ్రోన్లో ఉన్నప్పుడు చూసినప్పుడు చాలా లావుగా ఉన్నాడు। जब मैंने एब्रोन में इनको देखा तो बहुत मोटा था वो, నాకంటే చాలా చిన్నోడు। पर मेरे से बहुत छोटा है। మా బాబు గారు పీపాల్ గారు బామర్దిని, మా బాబు గారు దైవ సేవకుడు ఎబ్రోన్లో ఉండేవాడు। और मेरे जो जीजा जी था वो परमेश्वर का दास है, वो परमेश्वर की सेवा एब्रोन में किया करता है। మేము తమిళ బ్రాహ్మణ్స్ కుటుంబంలో పుట్టాను। और मैं तमिल परिवार से हूँ, उनके परिवार में मेरा जन्म हुआ है। మా బాబు గారిదేమో రాయలసీమ, और मेरे जो जीजाजी का है वो रायलसीमा है। మా పెద్దక్క గారు దైవ సేవకురాలు పీపాల్ గారి భార్య। और मेरी बड़ी जो दीदी है वो परमेश्वर की दास है। అయితే నేను చెన్నైలో పుట్టి పెరిగాను। और मेरा जो परवरिश है वो चेन्नई में हुआ है। మా అమ్మగారు ప్రముఖ సినిమా నేపథ్య గాయని। और जो मेरी माता है वो अभिनेत्री है जो सिनेमा का गायक है। సినిమా నేపథ్య గాయని। और वो सिनेमा में गाना गाती है मेरी माँ। మా కుటుంబంలో మా తల్లిదండ్రులకు మేము 9 మంది సంతానం। और हमारे माता में मैं 9वां संतान हूँ। పెద్దక్క గారేమో దైవ సేవకురాలు। और सबसे बड़ी जो दीदी हो परमेश्वर की दास है। మా అక్కగారి తర్వాత మా పెద్దన్న ప్రముఖ సినీ నటుడు గజా ఆనందరాజ్। और जो मेरी बड़ी दीदी के बाद दूसरा मेरा जो बड़ा भैया है वो सबसे मशहूर फिल्मों में का किरदार निभाता है, गुंडा का। మొట్టమొదటిగా మా అక్కగారు ప్రభు నమ్ముకున్నారు। सबसे पहले मेरे जो दीदी थी वो प्रभु को ग्रहण किया उसने। తర్వాత మా అమ్మగారు అప్పుడు ఎబ్రోన్ పక్కన రామకృష్ణ స్టూడియో ఉండేది। और पहले दिनों की बात थी, उन दिनों में एब्रोन में रामकृष्ण स्टूडियो रहा करता था, एब्रोन के निकट। ఇప్పుడు ఉండే వాళ్ళకి ఎవరికి చిన్నోళ్ళకి తెలియదు కానీ పాతలకు బాగా పరిచయం। और अब जो छोटे हैं उनको नहीं पता, जो प्राचीन लोग हैं इन्हें इन बातों से बखूबी जानते हैं। నేను సినిమా డాన్స్ మాస్టర్గా 900 సినిమాకి డాన్స్ మాస్టర్గా చేశాను। और मैंने फिल्मों में तकरीबन 900 फिल्मों में मैंने काम किया और मैंने डांस का काम किया। అప్పుడు ఆస్పియ गाరు ఒక దైవజనుడు ఉండేవాడు ఎబ్రోన్లో। और उन दिनों की बात है, आपसी नाम का एक परमेश्वर, माफ करना, आस्पिया जो परमेश्वर का दास था एब्रोन में सेवा करा करता था। నేను ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని సంతరక్షకుడిగా నేను అంగీకరించి మారుమనసు పొందాను। और प्रभु यीशु मसीह को मैंने अपना खुद का उद्धार करता माना है, ग्रहण किया है और मेरा मन परिवर्तन हुआ है। నేను ఇప్పుడు సినిమా వాళ్ళ మధ్యనే టీ నగర్లో చెన్నైలో నేను దేవుని సేవకుడిగా సేవ చేస్తున్నా। और अब मैं सिनेमा के अंदर ही परमेश्वर की सेवकाई कर रहा हूं, चेन्नई में, माफ करना। నేను నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని మరి సంతరక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఈ సినిమా జీవితం అంతా విడిచిపెట్టాను। और मैंने प्रभु यीशु मसीह को अपना खुद का उद्धारकर्ता ग्रहण करने के बाद ये सिनेमा को मैंने छोड़ दिया। మా గురువు గారు శివశంకర్ మాస్టర్ గారు నాకు డాన్స్ నేర్పించారు। और मेरे जो गुरु था वो शिवशंकर मास्टर था, उसने मुझे डांस सिखाया।
ఆయన దగ్గర నేర్చుకొని और उसके पास मैंने सीखा। ఆల్రౌండర్ అనే సినిమాలో అత్తర్ సాహెబ్ అనే పాటకు నేనే డాన్స్ మాస్టర్గా చేశాను. और ऑलराउंडर नाम का जो सिनेमा था उसको मैंने ही डांस किया उसमें। మా ఇంటికి ఎబ్రోన్ నుంచి దేవుని సేవకులు చాలా మంది వచ్చేవారు. और मेरे घर पे परमेश्वर के दास जो एब्रोन से आया करते थे उन दिनों में। నేను విశాఖపట్నం రైల్వే గెస్ట్ హౌస్ ఇలాగ దేవుని యొక్క సువార్త చెప్తుంటే రక్షించబడి మారుమనసు పొందాను. और विशाखापट्टनम रेलवे स्टेशन के पास इसी तरह से परमेश्वर का वचन बोला जा रहा था। परमेश्वर का वचन सुनकर मैंने अपनी मन परिवर्तन पाया। ఎన్నో వందల సినిమాకు ప్రభాస్ గారికి కానీ అల్లు అర్జున్ గారి చాలా మందికి నేను చేశాను. और कितने हजारों की संख्या में मैंने सिनेमा किया, जैसे कि प्रभास हो या अल्लू अर्जुन हो। అప్పుడు నాకు సంతోషం ఉండేది కాదు. पर उन दिनों में मेरे अंदर आनंद नहीं रहता था। యేసుక్రీస్తు ప్రభువారిని నా సంరక్షకుడిగా అంగీకరించిన తర్వాత प्रभु यीशु मसीह को मैंने अपना खुद का उद्धारकर्ता ग्रहण करने के बाद లోకంలో ఉన్న ఆనందం కంటే చాలా శ్రేష్టమైన ఆనందాన్ని నేను అనుభవిస్తూ వచ్చాను. और जो संसार में आनंद था उससे चढ़ बढ़कर आनंद मैंने अनुभव कर पाया प्रभु यीशु मसीह में। మా పెద్దన్న ప్రముఖ సినీ నటు గజ ఆనందరాజ్ గ్యాంగ్ లీడర్ లో చెవు లాగుతుంటాడు. ఆయన పెద్ద ఆయన. और मेरा जो बड़ा भाई है गैंग लीडर में सबसे बड़ा जो है, उसने उसमें किरदार निभाया जो खाना खींचा करता था। మా కుటుంబం అంతా మేము రక్షించబడ్డాం. और हमारी पूरी परिवार उद्धार पाया भी। నిన్నటి దినాన్ని అల్లు అర్జున్ నాతో అన్నాడు. और पिछले दिन अल्लाह अर्जुन ने मुझसे इस तरह से कहा। ఆయన కూడా సంతరక్షకుడు మందిరానికి వస్తూ ఉన్నాడు. और वो भी खुद का उद्धार करता यीशु मसीह को अपना के भवन आया करता था, चर्च आया करता है। విషయం ఏంటంటే చాలా మంది సినిమాను చూసి సంతోషించేవారు చాలా మంది లేకపోలే. సినిమాను చూసి ఆనందించేవారు ఎంతో మంది లేకపోలే. बहुत से ऐसे लोग हैं जो सिनेमा देखने के बाद उनको खुशी आती है। రాఘవేంద్ర గారు డైరెక్టర్ గారు నేను మొట్టమొదటిగా సినిమాలో సెలెక్ట్ అయితేప్పుడు ఒక మాట నాతో అన్నాడు. और सबसे पहले राघवेंद्र जब डायरेक्टर था तो मैं वहां पे चुना गया था। उन्होंने एक बात मुझसे कहा। అంటే మొట్టమొదటిగా మా కుటుంబంలో మా అమ్మగారు సినిమా నేపథ్య గాయకురాలు కాబట్టి పాత ఘంటసాల గారితో అందరితో బాలు గారితో కూడా మా అమ్మ చాలా సాంగ్స్ పాడింది. सबसे पहले मेरी जो माता थी गायकिनी थी। उन दिनों में जो घंटा साहब उनका नाम के साथ वो गाया करती थी। రాఘవేంద్ర గారు ఒక మాట నాతో అన్నాడు. और राघवेंद्र ने इस तरह से मुझसे कहा, మాస్టర్ సినిమా ఏంటి మీకు తెలుసా అన్నాడు. उसने कहा कि मास्टर जी ये सिनेमा क्या है आप जानते हो? తెలుసండి అన్న. मैंने कहा मैं जानता हूँ। సి అనగా సిగ్గులేనిది, నీ అనగా నీతి లేనిది, మానగా మానవత్వం లేదు అన్నాడు. और भाई ने जिस तरह से कहा कि इसमें कोई धर्म नहीं रहता, कोई शर्म नहीं रहता, बेशर्म रहता, कोई मान यानी कि इंसानियत इसके अंदर नहीं रहती है। సినిమాలో డబ్బు ఉంటది, పాపానికి పాపం ఉంటది, ఏటి చెట్టు అన్ని అలవాట్లు ఉంటాయి. और सिनेमा में जो कुछ भी आपको चाहिए हर तरह के की पाप मिलता है उसके अंदर। దాన్ని చూసి మురిసిపోయే అవనస్తులు చాలా మంది లేకపోలే. और बहुत से ऐसे लोग हैं उसमें आके आनंदित के साथ बहके चले जाते हैं। నేను రక్షించబడి మారుమనసు పొందిన తర్వాత నా స్నేహితురాలు నగ్మా గారు, మోహిని గారు కూడా ప్రభు నమ్ముకొని రక్షించబడ్డారు. और जब मेरे उद्धार पाया मेरे साथ जो मेरी मित्रिनी थी जो नगमा और दूसरी जो वो थी वो भी उन्होंने उद्धार पाया। మా కుటుంబంలో మొట్టమొదటిగా మా అక్కగారిని దేవుడు దర్శిస్తూ వచ్చాడు. మా బావగారు ఎబ్రోన్లోనే దేవుని సేవకుడిగా ఉన్నాడు. మా అమ్మగారు కూడా మా అమ్మగారికి భక్సింగ్ గారే బాప్తిస్మం ఇచ్చాడు. और सबसे पहले मेरे जो जीजाजी था उन्होंने उद्धार पाया, परमेश्वर का सेवा करता था। इसके बाद मेरे जो माता को उन्होंने बपतिस्मा दिया जो अब्रोन में रहा करता था उन दिनों में। ఘంటసాల గారితో ఎన్నో పాటలు పాడారు. और घंटशाला के साथ कितने गीतों को गाई मेरी माता ने। డేజంట్ గారు, ఎలిజబెత్తమ్మ గారు వీళ్ళందరూ కూడా మా అమ్మగారి స్నేహితులు, క్లాస్మేట్స్. और ये एलिजाबेथ जो थी दूसरी जो बहन थी वो मेरी माता की डीजे जो ये मेरी माता की जो सहेली हुआ करती थी। వీళ్ళందరూ మా రాయలసీమ వాళ్ళే. और ये सब के सब हमारे रायलसीमा में रहा करते थे। అప్పుడు రామకృష్ణ స్టూడియో ఉండేది ఎబ్రోన్ పక్కన. और एब्रोन के निकट रामाकृष्ण स्टूडियो रहा करता था उन दिनों అక్కడ में। ఒక్క పాట పాడడానికి మా అమ్మగారు వచ్చారు. और वहां पे मेरी माता गीत गाने के लिए आई थी एक। అప్పుడు సినిమా పరిశ్రమతో కూడా మెడ్రాస్ లోనే ఉండేవారు. తర్వాత హైదరాబాద్ కి వచ్చారు. और इससे पहले ये सारी चीजें जो सिनेमा का जो कुछ भी रहता था मद्रास नगर में रहा करता था। इसके बाद हैदराबाद में आ गया। డేజమ్మ గారు మా అమ్మను కూర్చోబెట్టి ఒక మాట చెప్పారు. और देजम्मा ने मेरी माता को बैठा के एक बात कहा उसने। స్వరలత గారు మీరు పాడిన కామెడీ పాటలు మేము ఎన్నో విన్నాం, అందులో నా స్నేహితురాలువి. और कहा कि स्वरलता जी आपने कितने ऐसे कॉमेडी गाना गाया जो उनमें से हमने सुना है।
నువ్వెంత గాయకురాలైనా యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా చనిపోతే నరకానికి వెళ్తావు, ఇది వాస్తవం అని చెప్పి. चाहे आप कितना गायन गा सकती हो, इतना होने पर भी प्रभु यीशु मसीह अगर आप ग्रहण नहीं करोगे तो अगर आपकी मृत्यु हो जाएगी तो नरक चले जाओगे। इस तरह से उसने मेरी माता से कहा। మా అమ్మగారు రక్షించబడ్డారు. मेरी माता का उद्धार हुआ है। తర్వాత మా అమ్మ సినిమాలో పాటలు పాడలేదు. और इसके बाद मेरी माता जो थी सिनेमा में गीत नहीं गाया। నేను సినిమా డాన్స్ మాస్టర్ గా చేస్తున్న సమయంలో మా ఇంటికి అగస్టిన్ గారు, జీటీ గారు, చాలా మంది దైవ సేవకులు అందరూ మా ఇంటికి और వచ్చేవారు. जब मैं सिनेमा में डांस किया करता था उन दिनों में जीटी बेंजमिन, अगस्टिन अंकुल, ये सारे व्यक्तियों मेरे घर में मुलाकात करने के लिए मेरे घर आया करते थे। ఎంతో మరి ఘంటసాల గారితో చాలా సాంగ్స్ పాడింది. ప్రభువుని నమ్ముకున్నాక మా అమ్మ సినిమా సాంగ్స్ పాడలేదు. और ये घंटसाला जो जी थी इनके साथ परमेश्वर उन दिनों में परमेश्वर को ग्रहण करने से बहुत गाया करती थी, पर प्रभु को ग्रहण करने के बाद ये सारे गीतों को छोड़ दी। మా అమ్మగారు పూర్తి పేరు బంగార ఆభరణాల స్వర్ణలత. और मेरी माता का नाम, पूरा नाम जिस तरह से भाई ने कहा मैं नहीं कह पाऊंगा। దైవజనుడు భక్ష్యం గారు వాక్యం చెప్తుంటే ఆ నగలన్నీ తీసి కానబాక్స్లో వేసేసింది. और जब परमेश्वर का दास ने परमेश्वर का वचन उपदेश दे रहा था, उनके पास जितना सोना चांदी था वो सब कुछ उस पेटी दान में यानी कि भेंट चढ़ा दिया परमेश्वर को। తర్వాత సినిమా సాంగ్స్ మా అమ్మ పాడలేదు. और इसके बाद सिनेमा के लिए उसने गीत नहीं गाया। ఎన్నో ఆఫర్స్ వచ్చినాయి. कितना मौका उसे मिला। లేదండి నా స్వరం యేసు ప్రభువారికి తప్ప నేను మరొక పాట పాడును అని చెప్పింది. और उसने कहा कि मैं प्रभु यीशु मसीह के अलावा किसी को अपनी आवाज नहीं देना चाहती हूँ। బాలు గారితో చాలా సాంగ్స్, క్రిస్టియన్ సాంగ్స్ మా అమ్మగారు పాడారు. శాంతివర్ధన్ గారితో కూడా పాడారు. बालू के साथ मेरी माता ने कितने ईसाइयों का गीत गाई थी उनके साथ मिलके। మా అమ్మగారి విశ్వాసాన్ని బట్టి, మా అమ్మగారు చేసే ప్రార్థన బట్టి నేను రక్షించబడ్డాను. సినిమాలు నేను కూడా మానేసి ఇది నేను సినిమా వాళ్ళ మధ్య సేవ చేస్తూ ఉన్నా. और मेरी माता की जो विश्वास, उनकी प्रार्थना के चलते मैं भी उद्धार पाया। आज मैं सिनेमा लोगों के बीच में परमेश्वर की सेवा कर रहा हूँ। మా అన్న సినిమా యాక్టర్ గజా కూడా ప్రభుని నమ్ముకున్నాడు. और मेरा जो बड़ा भाई है गजा, जिसका नाम है, उन्होंने भी प्रभु को ग्रहण किया है। చాలా మంది సినిమా యాక్టర్స్ ప్రభుని నమ్ముకున్నారు, కానీ ఎవరు సినిమాను చూసి మురిచిపోయి దేవుని యొక్క సంతోషాన్ని విడిచిపెట్టేవారుగా ఉన్నారు. और कितने ऐसे लोग हैं जो सिनेमा को देख के इतना आनंदित होते हैं, आनंदित होके अपना सच्चा जीवन को खो देते हैं। నేను షూటింగ్ దగ్గరికి వెళ్తే అల్లు అర్జున్ గట్టిగా నన్ను వాటేసుకుని నువ్వు ఎలా ప్రభుని నమ్ముకున్నావు మాస్టర్ గారు అని అడిగాడు. और जब मैं शूटिंग में जाता था अल्लू अर्जुन के पास, वो मुझे जोर से बाहों में लेके कहता था कि मास्टर जी आपने प्रभु यीशु मसीह को कैसा ग्रहण किया, हमें थोड़ा बताइए। ఇంట్లో క్రిస్మస్ చెట్టు పెట్టుకున్నాడు. और वो घर के अंदर जो क्रिसमस का जो झाड़ है उसने वहां पे लगाया। యేసు ప్రభువారు హృదయంలో ఉన్నాడా అని నేను అడిగా. मैंने उससे पूछा कि प्रभु यीशु तुम्हारे हृदय के अंदर है। కనుక చాలా మంది ఇది చూసి సంతోషించగలిగే వారిగా ఉంటున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు హృదయంలో ఉండాలి. पर सब लोग ऐसे हैं, प्रभु यीशु मसीह को देख के आनंदित होते हैं, पर सच बात तो है कि उसे अपना हृदय में रखना चाहिए हमें। సినిమాను చూసి చెడిపోయే అవనసులు చాలా మంది లేకపోలే. और बहुत से ऐसे जवान हैं जो सिनेमा को देख के जवान बिगड़ जाते हैं। ఆ సినిమా కుటుంబంలో నుండి మొట్టమొదటిగా మా అక్కగారిని ప్రభు నమ్ముకుని నేను ప్రభువారు నన్ను కూడా రక్షిస్తాడు, ఇదన్న దేవుని సేవకుడిగా సేవ చేస్తున్నా. और सबसे पहले सिनेमा में से मेरी बहन को परमेश्वर ने सेवकाई के लिए इस्तेमाल किया। इसके बाद मुझे परमेश्वर ने अपनी सेवकाई में लाया। आज मैं सिनेमाओं के बीच में परमेश्वर की सेवा कर रहा हूँ। సినిమాలో ఆనందం లేదు. और सिनेमा के अंदर आप जो सोचते हैं वो आनंद नहीं मिलेगा। చపనశకమైన మహిమాయుక్తమైన ఆనందం పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని సంతరక్షకుడిగా అంగీకరించి హృదయంలో చేర్చుకోవాలి. अकत महिमा और आकाश और भरपूरी महिमा तुम्हें मिलनी चाहिए, तो प्रभु यीशु मसीह को आप अपना खुद का उद्धार करता समझ के आपको ग्रहण करना पड़ेगा। చాలా మంది సినిమా యాక్టర్స్ కూడా ప్రభుని అంగీకరించి రక్షించబడి మన ఎబ్రోన్ సాహసంలో చెన్నైలో చాలా మంది ఉన్నారు. और बहुत से ऐसे सिनेमा में जो काम करने वाले अभिनेता नेता, वे सब कुछ प्रभु यीशु मसीह को ग्रहण करके आज चेन्नई के प्रार्थना भवन में रहते हैं, जो परमेश्वर का भवन कहलाता है। కానీ యేసుక్రీస్తు ప్రభువారి నమ్ముడి ద్వారా చాలా ఆనందం, సంతోషం. और प्रभु यीशु मसीह को अपनाने से, ग्रहण करने से बहुत बड़ी आनंद और शांति मिलती है हमें। నేను మా అమ్మగారు, నేను లతా మంగేష్కర్ గారు బొంబాయిలో ఒక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడడానికి మా అమ్మగారు వెళ్ళారు. और मैं और मेरी माता जो लता मंगेशकर जो थी गायिका, उनकी गीत गाने के लिए मुंबई यानी नगर में हम गए थे उनके साथ गाने के लिए। రికార్డింగ్ అయిపోయింది. और वो गीत गाने का खत्म हो चुका था। ఏసీ ఫస్ట్ క్లాస్ లో అమ్మగారు నేను ఇద్దరం ప్రయాణం చేస్తున్నాం और చెన్నైకి. एसी फर्स्ट क्लास में मैं और मेरी माता वहां से यात्रा करके आ रहे थे।
సుశీలమ్మ గారు చూశారు మా అమ్మగారిని. और मेरी माता को सुशीला जी ने देखा స్వర్ణలతమ్మ గారు డాక్టర్ అమర్నాథ్ గారు ఎప్పుడు పోయారో నాకు తెలియదు అడిగింది. और वो कहने लगा डॉक्टर अमरनाथ ये कब चले गए मुझे पता भी नहीं है. మా ఆయన గారు పోవడం ఏంటమ్మా, బాగానే ఉన్నాడు కదా. और वो कहने लगा कि मेरा पति कैसा गया, वो तो अच्छा ही है ना. మరి ఖరీదైన నగలేసేదానివి, రూపాయి విలువైన బొట్టు పెట్టేదానివి, ఖరీదైన మరి పట్టు చీర కట్టేదానివి ఏంటి ఇవన్నీ తీసేసి అని అడిగింది. और वो कहने लगी इतना कीमती जो आप आहार पेरा करती थी, इतना अच्छा वस्त्र पेरा करते थे, इतना बड़ा बिंदिया लगाया करते थे, ये सारे चीजें कहाँ चला गया. నీకు పోయి రోగం ఏంటి, ఎందుకు యేసుప్రభువుని నమ్ముకున్నావు ఇలా అన్నది. और वो कहने लगी मैंने प्रभु यीशु मसीह को ग्रहण किया. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, मैं ये बात आपसे क्यों कहता हूँ. మా అమ్మగారు యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత ఆ మాదిరికరమైన జీవితం జీవిస్తూ వచ్చింది చనిపోయేంత వరకు. और मेरी माता जो थी प्रभु यीशु मसीह को ग्रहण करके वैसे ही अनुशासन जीवन व्यतीत करते आई जब तक उसका मृत्यु नहीं हुआ तब तक. ఇది నాన్న సినిమా యాక్టర్స్ లో కూడా ప్రభు కార్యం చేస్తూ ఉన్నాయి. और आज सिनेमा के अंदर भी प्रभु काम कर रहा है. యవనస్తులు సినిమాను చూసి ముచ్చిపోకండి. और ये जो जवान है सिनेमा को देख के आनंदित मत होइए. ఇది నాన్న మిమ్మల్ని చూడడానికి ధ్యానం చూడడానికి నాకు ప్రభు సహాయపడుతూ వచ్చాను. और प्रभु जी आज आपको देख के जानन्ना को देखने के लिए प्रभु ने मेरी मदद की, आपके बीच में लेके आया. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభుని అంగీకరించి ప్రభు కొరకు జీవించాలని ఆశ. और मैं चाहता हूं हर कोई प्रभु को ग्रहण करके प्रभु के लिए जिए. కనుక లోకంలో మనం బతకాలి, ఆనందం కావాలంటే యేసు ప్రభు వారి హృదయంలో చేర్చుకోవాలి. अगर संसार में हमें आनंद चाहिए तो प्रभु यीशु मसीह को अपना हृदय में हमें ग्रहण करना है. అదే నిజమైనటువంటి క్రిస్మస్, और उसी को सच्चा क्रिसमस कहा जाता है. అదే నిజమైన ఆనందం. और उसी को सच्चा आनंद कहा जाता है. కనుక నేను ఆల్రౌండర్ సినిమాకి డాన్స్ మాస్టర్గా చేసినప్పుడు అందరూ అదే పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు. और मैं ऑलराउंडर सिनेमा में डांस किया करते थे, इसीलिए वो सब लोगों ने ऐसा किया. యేసు ప్రభు వారి హృదయంలోకి వచ్చిన తర్వాత అవన్నీ చచ్చిపోవాలి. और प्रभु यीशु मसीह अपने हृदय में आने के बाद वो सारी चीजें मेरे अंदर से मर जाना चाहिए मेरे अंदर से. ఈ సావాసంలోనే ఆ క్రమం, ఆ యొక్క నైపుణ్యత దేవుడు ఇస్తూ వచ్చాడు భక్సింగ్ గారికి. और भाई भगत सिंह को परमेश्वर ने संगति में वो अनुशासन दिया, ये सारी नियम का निर्देश करवाया परमेश्वर. కనుక అలా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. परमेश्वर भी चाहता है कि ऐसा अमर है. ఇదన మా కుటుంబంలో మా అక్క రక్షించబడ్డారు, మా అమ్మగారు రక్షించబడింది, నేను రక్షించబడి, సినిమా యాక్టర్ గజయ్ కూడా రక్షించబడ్డాడు. और आज मेरे परिवार के अंदर मेरी माता का उद्धार हुआ, मेरे दीदी का उद्धार हुआ, मेरा बड़ा भैया जो गजा उनका उद्धार हुआ और मेरा भी उद्धार हुआ है. आज మా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తురండి. मेरे परिवार के लिए प्रार्थना करते आइए. ఇంకా సినిమా వాళ్ళందరూ రక్షించబడడానికి ప్రార్థన చేస్తురండి. और प्रार्थना करिए कि सिनेमा में जितने लोग बचे हुए सब उद्धार पाए. రేపు అల్లు అర్జున్ ఇంట్లో ప్రార్థన ఉంటుంది, తను కూడా ఆత్మీయ ఎదుగులాగా ప్రార్థన చేయండి. और कल अल्लू अर्जुन के घर में प्रार्थना रहेगी, उनको उनकी आत्मिक स्थिति बढ़ने के लिए प्रार्थना करें. ప్రభు కొరకు నమ్మకంగా ఉందా? और प्रभु के लिए हम विश्वास के साथ जिएंगे. శబ్దం దారింటున్న ప్రేమైన వారులేరా, और शब्द के जरिए से प्रियो जो आपको आवाज सुनाई देता है. నేను నటరాజ దిలీప్ యేసు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత అనిల్ రాజ్ అని పెట్టుకున్నాను. और मेरे नाम नटराज दिलीप है और प्रभु यीशु मसीह को मैंने ग्रहण करने के बाद. ఎందుకు ఆ పేరు చెప్పానంటే సినిమా పిచ్చోళ్ళకి ఆ పేరు తెలుసు కాబట్టి చెప్పా. और मैं ये नाम आपसे क्यों बताता हूं, जो यहाँ पे कुछ लोग हैं जो सिनेमा के लिए पागल है, उन लोगों को समझने के लिए मैं अपना नाम बताना चाहता हूँ. నాకు బాప్తిసం ఇవ్వడానికి మా బావగారు 4 సంవత్సరాలు నన్ను పరీక్షిస్తూ వచ్చాడు. और मेरा जो जीजाजी था मुझे बपतिस्मा देने के लिए 4 साल तक मुझे परखता आया. ఏం నటిస్తున్నావేమో అంటాడు నన్ను. और वो कहने लगा कि तू कुछ नाटक ढोंग कर रहा है. 4 సంవత్సరాల తర్వాత నాకు బాప్తిసం ఇచ్చి అనిల్ రాజ్ అని పేరు పెట్టాడు. और 4 साल के बाद मुझे परखने के बाद बपतिस्मा दिया. इसके ఇది बाद నాన్న मुझे దేవుని अनिल राज సేవ दिया, చేస్తున్నా. अनिल राज नाम दिया. और इसके बाद आज मैं परमेश्वर की सेवा कर रहा हूँ దేవుని కొరకు జీవిస్తా. और मैं परमेश्वर के लिए जीऊंगा. మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. आप सभी को क्रिसमस की ढेर सारी बधाई हो. మీరందరూ కూడా దేవుని మందిరానికి రావాలి. और आप सबके सब परमेश्वर के घर में आना चाहिए. మీకందరు కూడా నూతన సంవత్సరం కూడా శుభాకాంక్షలు. और आप सभी को नए साल का ढेर सारा शुभकामना भी. ప్రైజ్ లార్డ్. जय मसीह की. థ్యాంక్ యూ అన్న. ఈ సమయంలో కేక్స్ కొరకు ప్రభాకర్ అన్న ముందుకు వచ్చి 1 నిమిషం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఒక పాట పాడుతున్నప్పుడు కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం.
ఆ తర్వాత చివరి ప్రార్థన, ఆశీర్వాదం, అనౌన్స్మెంట్స్ త్వరగా ముగించుకుంటాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుని పాదాలకు వందనాలు. ఈ దినం ఈ శుభకరమైన దినం కొరకై ప్రార్థిస్తూ వచ్చినాం. నిజంగా ఇంతవరకు నువ్వు చేసినటువంటి సహాయాన్ని బట్టి వందనాలు. నీ దాసుల ద్వారా హెచ్చరించినటువంటి వాక్య భాగాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం. దేవుడైన ప్రభు పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాడో అనే విషయాలు మేము ఎంతగానో తెలుసుకున్నాం. తెలుసుకున్న వారందరూ కూడా వారి హృదయాలలో 30 60 100 పల్లెంపజేసి మీ నామని మహింపరచుకోనండి. అంతేకాదు వాక్యాన్ని విన్న వారందరూ కూడా ఇతరులకు కూడా ఆ యొక్క సాక్ష్యాన్ని చెప్పుతూ ఇతరులు కూడా ప్రభు దగ్గర నడిపించే వారికి ఉంటే వారు పరలోకంలో నిత్య రాజ్యములో తండ్రి ఎంతో గొప్ప తండ్రి నక్షత్రాల వలె వారు వెలుగుతారని నీ నామం నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాంటి నక్షత్రాల ప్రతివారు ఉండాలని, నీ యొక్క వెలుగుతో నింపబడాలని, నీ ఆత్మ అభిషేకాన్ని పొందాలని ప్రభువా ఈ యొక్క స్వార్థం ద్వారా నీ యొక్క నామాన్ని మహింపరచుకుంటుంది. నీకు వందనాలు తండ్రి. ప్రతి విషయంలో కూడా ఇంతవరకు తండ్రి నువ్వు సహాయం చేస్తున్న వందనాలు. అంతేకాదు కేకును ప్రభువా మరి తండ్రి డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా కేకులో కూడా నీ శక్తిని అనుగ్రహించండి. ఆ యొక్క కేకును తినే వరకు కూడా నీ శక్తిని అనుగ్రహించి నీ నామను మహింపరచుకోమని, ముందున్న సమయాన్ని ఎంత దేవునికరంగా చేయమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఈ సమయంలో పాట పాడుతూ ఉండగా పాటలు పాడేవారు రండి. మనకి ఇవ్వబడిన ఈ యొక్క పాటల ప్రతుల్లో పాట సంఖ్య 18 పాడుకుంటాం. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు రక్షణ, ఏ నామమున లేదు పాప విమోచన. 18 యవనస్తులు కేక్ ఇచ్చేవారు మినహాయించి వేరందరూ మీరు మైక్ దగ్గర వచ్చి నిలబడితే మనం అందరం కలిసి ఒక పాట పాడుకుంటాం. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ, ఏ నామమున లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైనే కలదు ఉన్నతం బగు యేసుని నామం.